Please do subscribe to Prajabheri News Channel. 88 బ్యాచ్ వాళ్ళు ఉన్నారా? 1978 to 88 మధ్యలో 89 వరకు సాయి కుమార్ అన్న గారు మరి ఆరోగ్యంలో జిల్లా అధ్యక్షులు వ్యవహరించారు. చాలా మంది పేరు కానీ ఎన్నో చూడలేదు. ఒకసారి గట్టిగా చెప్పలేదు. స్వాగతం. ఈరోజు పూర్వ విద్యార్థుల సమావేశానికి కార్యక్రమానికి పెద్దలకు, అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులకు, నా తోటి సహచరులకు, మిత్రులకు, నా పేరు కోనేరు సాయి. కోనేరు సాయి కుమార్ మీద మార్చబడ్డది. 1983లో ప్రథమ సంవత్సరం, 84, 85లో ఫైనల్ ఇయర్, 83లో నేను కళాశాలలో విద్యార్థి బిఏలో అడ్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది. లిస్టులో పేరు వచ్చింది, మెరిట్లో వచ్చింది, తర్వాత రిజర్వేషన్ కోటాలో వచ్చింది. అడ్మిషన్ తీసుకున్నామని సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని కళాశాల యొక్క మెట్రిక్కి ప్రిన్సిపల్ గారి వద్దకు వెళ్ళిన తర్వాత అక్కడ క్లర్క్ గారు అడ్మిషన్ చేసుకునే వ్యక్తి, సార్ మీ యొక్క అడ్మిషన్ ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని రమ్మన్నారు లోపలికి అని చెప్పారు. నేను సార్ నాకు అడ్మిషన్ కావాలి, లిస్టులో పేరు వచ్చింది అని అంటే, నీ అడ్మిషన్ నా చేతుల్లో లేదా, నీ అడ్మిషన్ ఎస్పీ గారి చేతుల్లో ఉందని చెప్పింది. ఎస్పీ గారు ఎవరు సార్ అని అంటే, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, ఆయన నీకు అడ్మిషన్ ఇవ్వాలి అని. ఇదేం సార్ ఇదెక్కడ రూలు? అడ్మిషన్ అనేది కళాశాల ప్రిన్సిపల్ గారు ఇస్తారు, మరి ఎస్పీ గారి కూడా మీరు ఎప్పటి నుంచి ఇవ్వలేదు నాకు తెలియదు సార్ అని అంటే, ఎందుకు మరి నాకు అడ్మిషన్ ఎలా తీసుకున్నారో చెప్పాలి సార్ అని అంటే, ఒక తెల్ల పేపర్ తీసుకొని సార్ నాకు లిస్ట్లో పేరు వచ్చింది, యాజ్ పర్ మెరిట్, తర్వాత యాజ్ పర్ రిజర్వేషన్ కోటాలో నాకు వచ్చింది అని చెప్పాను. తెల్ల పేపర్ మీద ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో చెప్పండి అంటే, ఆయన యాజ్ పర్ రిజెక్ట్ ఎస్పీ గారి ఆర్డర్స్ అని దాని మీద రాశారు. ఆ చిట్టి తీసుకెళ్ళి అప్పుడు హైకోర్టులో గుజరాత్ కన్నామని అడ్వకేట్ ఉంది, వారికి ఇస్తే వారు రిట్ చేశారు. తెల్లారి బెంచ్ మీదకి వచ్చింది. ముగ్గురు ధర్మాసనం ఉన్నటువంటి హైకోర్టు నుంచి విచారణ జరిపింది. ఆర్డర్స్ ఇచ్చి కళాశాల ప్రిన్సిపల్ గారిని, అదేవిధంగా జిల్లా ఎస్పీ గారిని కూడా హైకోర్టు పిలిపించి ఈయనకు అడ్మిషన్ ఎందుకు నిరాకరిస్తున్నారని అడిగారు. ప్రిన్సిపల్ గారిని అడిగారు, ఏమో ఆయన కండక్ట్ సర్టిఫికెట్ సాటిస్ఫాక్షన్ ఉందంటే, సాటిస్ఫైడ్ సార్, మరి బోనోఫైడ్ ఉంది సార్, మరి రిజర్వేషన్ మెరిట్ ఉంది, మరి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నాం అంటే, ఎస్పీ గారు ఇవ్వద్దన్నారు సార్. అంటే ఎస్పీ గారి యొక్క అనుమతి తీసుకొని కళాశాలలో సీట్ ఇవ్వాలనేది మీకు కొత్త రూల్ వచ్చిందా? ఇది ఎప్పటి నుంచి కళాశాలని పోలీసు వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేసే వ్యవస్థ ఎక్కడిది? మీరు ఇట్లాంటి తప్పుడు ఇంకోసారి చేయాలి, మీరు పక్కకుండా ఎస్పీ గారిని పిలిచారు. అడిగారు, సార్ మీరు సీట్ ఇవ్వద్దని చెప్పారు, ఆయనకు ఎందుకు అని అంటే, సార్ ఈయనతో లా అండ్ ఆర్డర్ సమస్య. లా అండ్ ఆర్డర్ అంటే చట్టాన్ని చేతుల్లో తీసుకొని ఏమన్నా చట్టానికి వ్యతిరేకంగా చేశారా, లేదంటే రోజు విద్యార్థుల సమస్యలను చేశారు. అది ఆయనకు ఇచ్చినటువంటి రాజ్యాంగం, కాన్స్టిట్యూన్సీ ఇచ్చినటువంటి హక్కు. విద్యార్థుల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, తప్పేముంది అందులో? ఆయన ఎట్లా పోలీసు పెట్టకు, నేను పెట్టుకుని ఎవరన్నారు? ఆయనకు రక్షణ కల్పించాలి, కల్పించి నీకు చేతనైతే కానీ ఆయనకు సీట్ ఇవ్వాలి, అయిపోతానికి నువ్వెవరు డిసైడ్ చేయడానికి అని అడిగింది. అదే సార్ అని చెప్తే, మీరు ఇంకోసారి అట్లాంటి పొరపాటు చేయొద్దు, వెళ్ళండి అని అప్పుడు నాకు అడ్మిషన్ ఇచ్చారు. అడ్మిషన్ తీసుకున్నాను. కళాశాల మనం సీనియర్ అటెండెంట్ గారు శ్రీ కృపారెడ్డి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. తమిళ కొద్దిగా సెకండ్ ఇయర్లో జనరల్ సెక్రటరీ, ఫైనల్ ఇయర్లో ప్రెసిడెంట్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత కళాశాలలో ఉన్నటువంటి గ్రౌండ్ ఏదైతే ఉందో అప్పుడు అన్యాక్రాంతమై కబ్జాలు చేయాలని చూస్తున్న సమయంలో ఈ కళాశాల గ్రౌండ్ కబ్జాకు గురి కాకుండా దీనికి అప్పటికి చట్టబద్ధత కోసం మేము పోరాటం చేసాము. ఆయన పాల్పొట్టుకోవడం చేయడం జరిగింది. ఈ కళాశాల చుట్టూ కూడా వాళ్ళు నిర్మాణానికి అప్పుడు విద్యార్థుల కృషి వల్ల ప్రత్యేకమైనటువంటి నిధులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు విద్యార్థుల
కాబట్టి అదే కాకుండా ఇంకో ఈ కళాశాలలో 85లో అలాంటి కళాశాలని మనము అప్గ్రేడ్ చేసుకుంటూ ఆ రోజు పీజీ సెంటర్ కోసం స్థలం ఇచ్చిన బస్ స్టాండ్ స్థలం ఇస్తే ఆర్టీసీ వాళ్ళు 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలకి డిపాజిట్ ని యూజీసీ వద్ద డిపాజిట్ గా చూపించి పీజీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా వీటన్నిటి కోసం కృషి చేయడం జరిగింది. ఇంకా ఈ కాలేజీను యూనివర్సిటీ పరిధిలోకి పెద్ద ఎత్తున ఇంకా ఈ డిగ్రీ కాకుండా ఇంకా ఎంఏ ఇతర కోర్సులు పీజీ సెంటర్ కాకుండా ఇంకా పెద్ద ఎత్తున విస్తరించడానికి లా కోర్సు కానివ్వండి ఇట్లాంటివన్నీ కూడా ఈ కళాశాలలో ప్రవేశపెట్టడం ద్వారా ఈ కళాశాల మంచి పేరుంది. ప్రభుత్వ గిరాజ్ కళాశాల అని అంటే క్రమశిక్షణతో ఉపాధ్యాయులు విద్యార్థులందరూ క్రమశిక్షణతో తర్వాత విద్యలో చాలా ముందుంటూ ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో కూడా పేరుగాంచినటువంటి విద్యాలయాన్ని ఈ యొక్క ప్రొఫెషనల్ కోర్సు కూడా ప్రారంభించడం ద్వారా దీన్ని పైకి